వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యువ సంగ్రామ సదస్సుతో రేవంత్ సర్కార్ లో వణుకు మొదలైంది. సరూర్ నగర్ లో రేపు జరిగే యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరించారు. రేవంత్ సర్కార్ నయవంచనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యువ సంగ్రామ సదస్సు వేదికగా సర్కార్ తీరును ఎండగడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో సర్కార్ కుట్రలకు తెరలేపింది. యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని యువ సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని చూస్తుంది. దీంతో సర్కార్ పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతులు నిరాకరించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎంఓ ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనుకడుగు వేసేది లేదంటున్నారు. యువత సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా అని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ పోలీసుల తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రెడీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రేపు జరిగే యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, దాంతో 2 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేశారు. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ఆనాడు యూత్ డిక్లరేషన్ పెట్టారు. కానీ అవన్నీ కూడా ఉత్త మాటలే తప్ప చేతలు లేవనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున నిన్న మొన్న కూడా ఇటు అశోక్ నగర్, అటు దిల్సుఖ్ నగర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసిన విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలి, యూత్కి ఒక ధైర్యం చెప్పాలి, యువతకి ఒక భరోసానివ్వాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి అనే ఒక డిమాండ్ తో ఈ నెల అంటే రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పేసి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున యువత పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్ అంటూ వస్తున్న పరిస్థితి. అన్ని యూనివర్సిటీలలో కూడా పెద్ద ఎత్తున కరపత్రాల పంపిణీ కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వడానికి ఇంకా కూడా తాత్సారం చేస్తున్నారు. అంటే దీనిపైన ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది. ఇప్పటికే యూత్ అంతా కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం యొక్క ఉద్యోగ కల్పన చేయకపోవడం అంతా కూడా బయటపడుతుందని ఒక దురాలోచనతో ఇవాళ యువ సంగ్రామ సదస్సుకి అనుమతి నిరాకరించింది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు కొద్దిసేపు క్రితమే తెలిసింది. అయితే ఖచ్చితంగా ఎటువంటి యువ సంగ్రామ సదస్సును పెట్టి తీరుతాం, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మా యూత్ సత్తా ఏందో చూపెడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే అన్ని పార్టీలకు సంబంధించిన సభలకు గతంలో అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఈ సభకు ఎందుకు ఇవ్వలేదు అనే దానిపైన కూడా చెప్తున్నారు. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతులు ఇవ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు వివరిస్తున్నారు అన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభను అడ్డుకోవడంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వెనుక సీఎంఓ కార్యాలయం యొక్క ప్రత్యక్ష ప్రమేయం ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. యువత గొంతును అణచివేసేందుకు పోలీసులు యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా యువత కోసం వెనుకడుగు వేసేది లేదంటుంది బీఆర్ఎస్ పార్టీ. భారీగా తరలి వచ్చే యువతకు అడ్డుకునే ప్రభుత్వం చర్యలను బీఆర్ఎస్ పార్టీ కొడుతుంది. యువత సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతుందనే ప్రశ్న లేవనెత్తిన నేపథ్యంలో పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం. ఇప్పటికైనా యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వాలి, లేని పక్షంలో మేము సభ జరిపి తీరుతామంటూ కూడా చెప్తుంది. మరోపక్క ఇప్పటికే ఆ యువ సంగ్రామ సదస్సు దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా యువ సంగ్రామ సదస్సు అనుమతి నిరాకరించడం వెనుక ప్రభుత్వం కుట్రే ఉందనేది స్పష్టంగా తేటతెల్లమైంది. వాళ్ళ యువత ఆగ్రహంతో ఉన్నారు. యువత అంతా కూడా ప్రభుత్వం యొక్క దురాలోచనని, ప్రభుత్వం యొక్క కుట్రలను ఇవాళ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ తరహా చేస్తుంది. సీఎంఓ ఆదేశాల మేరకే వాళ్ళ పోలీసులు నడుచుకుంటున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా సభను జరిపి తీర్చామంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సభను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో ఈ అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా మీడియాకు వివరించనున్నారు. అంతేకాకుండా ఈ సభను ఎటుపక్క అడ్డుకుంటారని చూస్తే మాత్రం ఖచ్చితంగా యువత పెద్ద ఎత్తున తిరగబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.